హాయ్ గైస్, మీ అందరికీ చింతగింజలు తెలుసు కదా. సో ఇవాళ మంచి వీడియో ఇది. ఎందుకంటే కొంతమందికి తెలియకపోవచ్చు దీని గురించి. ఏంటంటే ఇప్పుడు చింతగింజలు ఉన్నాయి కదా, ఇంకా చూడండి చింతగింజలు ఇవి నా దగ్గర ఒక 5 ఉన్నాయి. 5 గింజలు ఉన్నాయి ఇవి. వీటిని తినచ్చు మనం. కొంతమందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళైతే ఏమనుకోకండి, మీకు తెలుసు ఓకే. కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చూడండి. ఇక్కడ 5 ఉన్నాయి. ఈ గింజలు మనం తినచ్చు. ఎట్లా అంటే ఒక బఠానీ లెక్క ఆ రకంగా మనం తినచ్చు అన్నట్టు. వీటిని ఏం చేయాలంటే చింతగింజలు, మన చింత చెట్టు ఉంటాయి కదా, చింతకాయలు, ఆ కాయలు కంప్లీట్గా మీరు దాన్ని దంచినాక దాళ్ళకెళ్ళి ఒక ఇత్తులు వస్తాయి బయటికి. అంటే ఇవే గింజలు, ఈ గింజలు వస్తాయి. ఈ గింజలు మొత్తం తీసుకొని మీరు పొయ్యి కానీ లేకుంటే పేనం పెట్టుకొని దాని మీద వేయించాలన్నట్టు. ఇప్పుడు పొయ్యి ఉంటే ఇంకా బెటర్. కట్టెల పొయ్యి ఉంటుంది కదా, బయట పెట్టుకొని ఉంటారు, అది పల్లెటూళ్ళలో. ఆ కట్టెల పొయ్యిలో మీరు కింద బొగ్గులు ఉండే కాడ దాన్ని వేసేయండి. ఇవి వేస్తే ఏమవుతాయంటే మొత్తం కంప్లీట్గా ఎండిపోతుంది. అంటే మొత్తం కాలిపోయినాక మీకు అవి బయటికి తీసేసుకొని దాని మీద పొట్టు మొత్తం తీసేసి లోపల గింజ, వైట్ గింజ వస్తాయి అన్నట్టు. పైన పొట్టు మొత్తం తీసేయాలి. తీసేసినాక వైట్గా వెళ్తుంది లోపల. ఆ వైట్గా వెళ్ళింది మాత్రమే మీరు తీసుకొని నోట్లో వేసుకొని కంప్లీట్గా ఇక తినచ్చు అన్నట్టు. అది కొంచెం కొంచెం ఇట్లా కొరుక్కుంటూ మీరు తింటూ ఉంటే మీకు మజా వస్తుంది. మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడైనా కానీ, నార్మల్గా మీరు ఖాళీగా ఉన్నప్పుడైనా కానీ, లేకుంటే ఆ టైంలో మీరు కంప్లీట్గా ఇవి తినుకుంటూ ఉండొచ్చు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా దీంతో మనం అష్టచెమ్మలు ఇట్లా అవి చేసుకోవచ్చు అన్నట్టు. అష్టచెమ్మలు ఎట్లా చేయొచ్చు అంటే, ఇంకో ఇది ఉంది కదా ఈ గింజని కంప్లీట్గా మనం కింద నేలకు ఇట్లా రాసిన కొద్దీ ఏమవుతాయంటే లోపల ఉండే వైట్ అనేది మనకు ఇక్కడ బయట కనిపిస్తుంది. దీనికి బయట కనిపిస్తాయి అన్నట్టు వైట్ అనేది. అప్పుడు కనిపించినప్పుడు అష్టచెమ్మ లెక్క మనం యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? అష్టచెమ్మ లెక్క మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇట్లా గీకిన కొద్దీ వైట్ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఒక సైడ్ ఒక సైడు చెమ్మ అని ఇట్లా పెట్టుకోవచ్చు అన్నట్టు మనం. సో ఈ 2 రకాలుగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఈ చింతగింజల్ని. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే, ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్.